సన్ రైజ్ కావాలా పుత్రోదయం కావాలో ప్రజలే తేల్చుకోవాలని ప్రధాని పిలుపునివ్వగా మోడీకి కుటుంబ విలువలే తెలియదంటూ కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. जब इस खेल पर सवाल उठाए, जब हिसाब लेने की कोशिश की, तो यूटर्न बाबू ने आंध्र के विकास के वादे से भी यूटर्न ले लिया और एनडीए से खुद को अलग कर लिया. और अब ये यूटर्न बाबू ने ऐसे दोस्तों को ढूंढा है जो बैलगाड़ी पर चलते हैं. बैलगाड़ी यानी जो भ्रष्टाचार के आरोप में जमानत पर है, बेल पर है और अपनी राजनीति की गाड़ी चला रहे हैं. इतना ही नहीं, अब वो उस रास्ते पर चल पड़े हैं जहां उन्हें पाकिस्तान अपना हीरो मानने लग गया है. ఎంత దిగజారిపోయాయంటే ప్రధానమంత్రి స్థాయి మా అబ్బాయి స్థాయికి వచ్చాడు. నరేంద్ర మోడీ లోకేష్ స్థాయికి వచ్చి ఆయన్ను శాపనార్థాలు పెడుతున్నాడు. సన్ సెట్ అంట, ఎస్యుఎన్ కాదంట, ఎస్ఓఎన్ అంట. నరేంద్ర మోడీ గారు, నాకు సెంటిమెంట్ ఉంది, మనిషికి విలువ తెలిసిన వ్యక్తిని, కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని. నరేంద్ర మోడీ గారు, మీకు కొడుకులు లేరు కదా, కూతురు లేరు కదా, ఎందుకు శాపనార్థాలు పెడతారు మా మీద? సమర్థులుంటే మీకేం బాధ? ఎందుకు ఈ సెటైర్లని నేను అడుగుతున్నా. కొడుకులు లేరు, కూతురు లేరు, మెషిన్ మారిగా పనిచేస్తారు. ఇంకొక మాట ముందు పోతే నేను గర్వపడుతున్నా, నాకు ఒక భార్య, ఒక కొడుకు, ఒక కోడలు, ఒక మనవడు కూడా ఉన్నాడు. తమ్ముళ్ళు, ఎందుకు ఈ శాపనార్థాలు?